హాయ్ అండి, వెల్కమ్ టు పశుసంపద సంరక్షణ యూట్యూబ్ ఛానల్. మనం డిసీజెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఇది ర్యానికెట్ డిసీజ్, ఫౌల్ ఫాక్స్ డిసీజ్. ఇది ఈ విధంగా ప్రతి డిసీజ్కి కూడా కొన్ని స్పెసిఫిక్ సిమ్టమ్స్ అనేవి మనకు కనిపిస్తాయి. ఇవి కోడిలో ఉన్నటువంటి కడుపులో నులిపురుగులు ఈ విధంగా డల్లుగా ఉండిపోతాయి కొన్ని డిసీజెస్ వచ్చేటప్పుడు. ఫౌల్ ఫాక్స్కి వేసే వ్యాక్సిన్ రెక్క కింద ఈ విధంగా వేస్తారు. సాధారణంగా వ్యాక్సినేషన్స్ ఎక్కువగా దీనికి నివారణ చర్యల్లో మనం చేయాల్సి ఉంటుంది. అయితే మనం ఇప్పుడు టాపిక్లో వచ్చినట్లయితే, సాధారణంగా మనం మాట్లాడుకునేటప్పుడు ముందు వీడియోలో ఒక పౌల్ట్రీ ఫామ్ పెట్టాలంటే కనీస అవగాహన కోసం ఏమేమి ఏర్పాట్లు ముందుగా చేసుకోవాలి, వాటిని ఏ విధంగా సంరక్షణ చేయాలి అనేది చూసాము. ఇప్పుడు మనం ఒక పౌల్ట్రీ ఫామ్లో మనం మేనేజ్ చేయాలి అంటే, మనం దాన్ని రన్ చేసుకోవాలి ఆరోగ్యవంతంగా అంటే కొన్ని స్పెసిఫిక్ డిసీజెస్ ఇంపార్టెంట్వి ఒక 5-6 డిసీజెస్ గురించి మనం కామన్గా వచ్చేవి మనం ఇప్పుడు చర్చిద్దాం. అయితే సాధారణంగా మీరు ముందులో మన ఫోటోలో చూసినట్లుగా కొన్ని రకాలైనటువంటి డిసీజెస్ తరచుగా వస్తుంటాయి. అవి వస్తే ఏంటంటే, ఒక దగ్గర ఒక పిల్లకి లేదా ఒక కోడికి ఎంటర్ అయినట్టయితే అది పౌల్ట్రీ ఫామ్లోనే కాదు, మిగతా గ్రామాల్లో పెంచుతున్నటువంటి బ్యాక్యార్డ్ పౌల్ట్రీలో కూడా బాగా ఎక్కువగా ఇబ్బంది అవుతుంది. ఒకేసారి చూడండి, కొన్ని ఊర్లలో ఎక్కువగా కోళ్ళు ఒకేసారి చనిపోతుంటాయి. దానికి కారణం ఏంటంటే వైరల్ డిసీజెస్ ఎంటర్ అవ్వడం. ఈ విధంగా ఎంటర్ అయిన తర్వాత దానికి నివారణ మేలు. ఒకసారి ఎంటర్ అయిందంటే చికిత్స అనేది చేసినా కూడా ఎక్కువగా ప్రయోజనం అనేది ఉండదు. మనం ఇప్పుడు చూసినట్లయితే ఒక పౌల్ట్రీ ఫామ్ అనేది 7 నుంచి 8 వారాల వరకు రన్ చేయాల్సి ఉంటుంది. ఆ లోపే మనం అది మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. ఈలోపు తక్కువ సమయమే కాబట్టి కొన్ని రకాల మనం డిసీజెస్ గురించే ఆలోచించాల్సి ఉంటుంది. ఎక్కువగా పెద్దగా డిసీజెస్ అనేవి ఉండవు. ఆ వచ్చినవే ఎక్కువగా ఉధృతి చూపుతాయి. అయితే మనం ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కుక్కర్ వ్యాధి లేదా ర్యానికెట్ డిసీజ్ గురించి మాట్లాడదాం. ప్రతి డిసీజ్ గురించి ఎలా ఉంటుంది, 2 రకాల సిమ్టమ్స్ చెప్తాను, దాని చికిత్స చెప్తాను, నివారణ చెప్తాను. కుక్కర్ వ్యాధి లేదా ర్యానికెట్ డిసీజ్ ఇది ఏంటంటే, మెల్లని ఆకాశం వైపు తిప్పి చూస్తుంది. ఇలాగా రివర్స్లో ఫోటోలో చూడండి, ఫస్ట్ ఫోటోలో ఉంది, ఆ విధంగా తిప్పి చూస్తుంది. ఇది ఏంటంటే మనకి లసోటా వ్యాక్సిన్ వేసుకోవాలండి. 5 రోజుల వయసులోనే లసోటా వ్యాక్సిన్ వేయాలి. దీంతోపాటు కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి, అవన్నీ ఎక్కువగా మిగతా వాటికి కూడా ఉంటాయి. మెయిన్ సిమ్టమ్స్ ఇది. ర్యానికెట్ వచ్చిందంటే మెల్ల తిప్పి ఉంటుంది. అయితే లసోటా వ్యాక్సిన్ వేసుకోవాలి. దీనికి ట్రీట్మెంట్ కూడా వేసుకోవచ్చు. లెవెఫ్లాక్సిన్ 10% వేసుకోవాలి వచ్చినట్లయితే. రాకముందు లసోటా వ్యాక్సిన్ వేయాలి. F1 లసోటా వేయాలి. అయితే ఫస్ట్ ఇది 5 రోజుల్లో అయితే లసోటా వ్యాక్సిన్ వేస్తాము. మార్కెట్ వసతి లేని సందర్భంలో ఈ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా మరొక 2-3 వారాలు ఉంటుంది అన్నప్పుడు 10 వారాల్లో లసోటా F1 వ్యాక్సిన్ అనేది వేయాలి. తర్వాత ఫౌల్ ఫాక్స్ అంటే తెలుసు కదండి, అమ్మవారు అంటారు కదా, చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిన్న కాయల్లాగా వస్తాయి. మనకి అమ్మవారు వస్తే ఎలా వస్తుందో అదేవిధంగా ఇది కూడా వైరల్ డిసీజు. ఇది వేగంగా ఉధృతి ఒకదానికోటి వచ్చినా కూడా మరణాలు అనేవి తక్కువ. ముందుది ఏంటంటే మరణాలు ఎక్కువ ఉంటుంది, దీనికి మరణాలు అనేవి తక్కువ ఉంటుంది. 4 వారాల వయసులోనే వ్యాధి నివారణ టీకాలు వేసినట్లయితే ఈ వ్యాధిని మనం అరికట్టవచ్చు. దీనికి ఏంటంటే చికిత్స అనేది తక్కువగా ఉపయోగపడుతుంది. మనకు తెలుసు కదా, మన ఫాక్స్కి మనం ఏమి ఇస్తాం, ట్రీట్మెంట్ ఎక్కువగా ఇవ్వం. దీనికి ఏంటంటే దోమలు లేకుండా నివారణ చేసుకున్నట్లయితే ఒక దాని నుంచి ఇంకొక దానికి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే పుల్లోరం డిసీజు, ఇది ఫౌల్ టైఫాయిడ్ అనే డిసీజు. ఇది ఇక్కడ ఏంటంటే చికిత్స అనేది సిఫార్సు చేయలేదు. దీనికి స్పెసిఫిక్గా చికిత్స అనేది సిఫార్సు అనేది చేయలేదు. ఈ పుల్లోరం వచ్చినట్లయితే మనం ఎలా చెప్పగలం? తెల్లటి విరోచనాలు ఉంటాయి, మలద్వారం చుట్టూ తెల్ల రెట్ట అంటుకొని ఉంటుంది. ఇది మోస్ట్ సిమ్టమ్ అనమాట. మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి, కుక్కర్ వ్యాధికి ఒకటి చెప్పాం, ఫౌల్ ఫాక్స్ ఒకటి చెప్పాం, పుల్లోరము లేదా ఫౌల్ టైఫాయిడ్కి దాని మలం చుట్టూ మలద్వారం చుట్టూ ఏంటంటే రెట్ట అంటుకొని తెల్లటి విరోచనాలు ఉంటాయి. నెక్స్ట్ CRD, క్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్. ఈ CRD అంటే సాధారణంగా మనం ఏం చెప్పుకుంటామంటే ముక్కు నుంచి అలాగా నీరు కారుతూ ఉంటుంది. దీనికి ట్రీట్మెంటు డాక్సైక్లిన్ హైడ్రోక్లోరైడ్ అనే ట్రీట్మెంట్ మనం చేయొచ్చు. కాక్సిడియోసిస్, ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధి కాక్సిడియోసిస్. ఇది ఏంటంటే దీనికి మెయిన్ మందు యాంప్రోలియం అనే డ్రగ్ అనేది మనం వేసినట్లయితే ఈ డిసీజ్ని మనం అరికట్టవచ్చు. ఈ విధంగా మనకి
చాలా రకాలైనటువంటి డిసీజెస్ ఉంటాయి. దీనికి ఎక్కువ సిమ్టమ్సే ఉంటాయండి. ఒక్కొక్క సిమ్టమ్ అనేది ఒక్కొక్క దానికి స్పెసిఫిక్‌గా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగా మనం చెప్పుకున్నట్లయితే దాని ట్రీట్మెంట్ అనేది లేదా నివారణ చర్యల్లో భాగంగా వ్యాక్సినేషన్ అనేది మనం చేసుకోవచ్చు. కాక్సిడియోసిస్ అనేది ఈ విధంగా దాని తాలూకు ఊసిస్ట్ అనేది ఇంకోటి దాని తాలూకా ఊసిస్ట్ అంటే దాని తాలూకా డంగ్. అది తినడం వల్ల వేరేది పిల్లకు కూడా ఎంటర్ అయిపోతుంది. మనం ఇంకొకసారి కనుక చూసినట్లయితే ఇప్పుడు వరకు డిస్కస్ చేసుకున్నటువంటి డిసీజెస్ కుక్కర వ్యాధి లేదా ర్యాన్కెట్ డిసీజు, పుల్లోరం లేదా ఫౌల్ టైఫాయిడ్, ఫౌల్ ఫాక్స్, సిఆర్డి, కాక్సిడియోసిస్, ఏలిక్ పాముల గురించి. ఒకటేనండి, కుక్కర వ్యాధి లేదా ర్యాన్కెట్ అంటే ఆకాశం వైపు మెల్ల తిప్పి మేజర్ సిమ్టమ్ అనే చెప్తాను. ఇంకా మిగతా సిమ్టమ్స్ కూడా ఉంటాయి. కామన్గా అయితే ప్రతి సిమ్టంలో కూడా ఏం చేయకుండా ఏం చేస్తాయంటే ఒక డిసీజ్ వచ్చినప్పుడు అవి ఆ మిగతా పిల్లలతో యాక్టివ్ ఉన్న పిల్లలతో కలవకుండా పక్కన అలాగా సైలెంట్గా మేత మేయకుండా వాటర్ తాగకుండా అలాగే ఉండిపోతాయి. అలా ఉన్నప్పుడు ఆ పిల్లని వెంటనే ఆ ఫామ్ నుంచి బయటికి తీసివేయాలి. లేదంటే దీనికి వచ్చే ఆ డిసీజ్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఆ మిగతా వాటికి కూడా చాలా స్పీడ్గా దగ్గర ఉంటాయి. ఒక రకమైన మేత తింటాయి, ఒక దగ్గర నీళ్ళు తాగుతాయి. కాబట్టి ఒక దాంట్లో ఖచ్చితంగా ఒక దాని నుంచి ఇంకొక దానికి అనేది చాలా వేగంగా స్ప్రెడ్ అయిపోద్ది. కాబట్టి ఫస్ట్ చేయవలసింది ఏదైనా ఒక జబ్బు పడినటువంటి పిల్లని ఖచ్చితంగా మనం దాన్ని బయటికి తీసేయాలి. లేదంటే మిగతాటికి కూడా స్ప్రెడ్ అయిపోయి ఇంకా అలా మందంతా ఆ ఫామ్ అంతా స్ప్రెడ్ అయిపోయి ఇబ్బంది అనేది జరుగుతుంది. ఇప్పుడు సింపుల్గా చూసుకున్నట్లయితే కుక్కర వ్యాధి అంటే ఏంటంటే మెల్లంతా ఆకాశం వైపు తిరగబడిపోయి ఉంటుంది. దీనికి ట్రీట్మెంట్ కంటే వ్యాక్సినేషన్ బెటరు. ట్రీట్మెంట్ అయితే లెవోఫ్లాక్సిన్ మనం యాంటీబయాటిక్ 10% ఆ దానాలో వేస్తాము. దీనికి లసోటా వ్యాక్సిన్ అనేది 5 డేస్లో వెయ్యాలి. 10 రోజులు దాటి ఉంది మార్కెట్లోకి వెళ్ళలేదు అంటే మాత్రం మనం F1 నీళ్ళలో కలిపేసి లసోటా ఇవ్వడం అనేది మంచిది. కాక్సిడియోసిస్కి బెస్ట్ మెడిసిన్ యాంప్రోలియం. పుల్లోరంకి చికిత్స అనేది సిఫార్సు చేయలేదు. దీనికి మనం వ్యాక్సిన్ అనేది వేసుకోవడం మంచిది. ఈ విధంగా ప్రతిదీ కూడా డిసీజ్కి తగ్గ వ్యాక్సినేషన్స్ సిమ్టమ్స్ స్పెసిఫిక్గా ఉంటాయి. ఏవైనా డౌట్స్ ఉంటే ఏవైనా క్వశ్చన్ చేయాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి. ప్రతిదీ కూడా మనం ఏంటంటే వెంటిలేషన్ బాగుండాలండి. ఒక ఫామ్ మెయింటెనెన్స్లో వెంటిలేషన్ బాగుండాలి, సూర్యరశ్మి వచ్చేటట్టు ఉండాలి. ఈ విధంగా ప్రతిదీ కూడా ఉన్నట్లయితే డిసీజెస్ అనేది మనం అరికట్టవచ్చు. వ్యాక్సినేషన్ అనేది ప్రతి టైం టు టైం వేయండి. మన వీడియోస్లో పెట్టాను వ్యాక్సినేషన్ షెడ్యూల్ కూడా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.